హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలి అనుకుంటున్నారా? కానీ మీరు ఆప్ట్ చేసుకుంటున్న కంట్రీస్లో నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా. మరి అటువంటప్పుడు అక్కడి యూనివర్సిటీస్లో చేసి ఇక్కడికి వచ్చాక నెక్స్ట్లో అపియర్ అయినప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటాయా అని భయపడుతూ ఉంటే మాత్రం ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ఎందుకంటే మరి ఈరోజు మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు విశాల్, ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ డాక్టర్ నాగేంద్ర గారు. సో అసలు నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాని కంట్రీస్లో ఎంబీబీఎస్ చేస్తే ఉండే ప్లసెస్ ఏంటి, మైనస్లు ఏంటి అన్నీ మాట్లాడదాం, వచ్చేయండి. నమస్తే నాగేంద్ర గారు. సో నాగేంద్ర గారు, యూజువల్గా మనకి అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ఎక్కువగా రష్యన్ కంట్రీస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మీరు కూడా ఎక్కువగా రష్యన్ కంట్రీస్నే సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మనందరికీ వచ్చే ఒక చిన్న భయం అనుకోవచ్చు, డౌట్ అనుకోవచ్చు, ఏంటి అంటే అవన్నీ రష్యన్ లాంగ్వేజెస్లో ఉంటాయి కదండి. మరి మనకేమో ఇండియా ఎంబీబీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చేస్తేనే అప్రూవ్ చేస్తుంది కదా. సో మరి ఇది అది ఎలా మ్యాచ్ అవుతుంది? ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్ గురించి చూసుకుందాం. ఇప్పుడు రష్యాలో మనకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళు మీడియం రాస్తారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 years అనేది థియరీ అండి. అవును. క్లాస్ రూమ్కి వెళ్ళి ల్యాబ్స్ అటెండ్ అవుతారు. ఇక్కడ ఏం అవుతుందంటే ఎవ్రీ వీక్ వచ్చేసరికి ఒక 3 రష్యన్ క్లాసెస్ పెడతారు. మీకు థర్డ్ ఇయర్ వచ్చేసరికి మీరు రష్యన్ ఫెమిలియర్ అయిపోతారు. 4th week వచ్చేసరికి క్లాసెస్ మీకు ఇంగ్లీష్లో చెప్తారు. హాస్పిటల్ కూడా కేస్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇంగ్లీష్లో చెప్తారు. కమ్యూనికేషన్ ఒక్కటే మనకు రష్యన్లో చూడాలి. ఇప్పుడు నేను తమిళనాడుకి వెళ్ళాలంటే నాకు తమిళ్ రావాల్సిందే. సో అది కామన్ ఎక్కడైనా. దీన్ని ఇంగ్లీష్ మీడియం, ఫుల్ లెంత్ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ అంటారు. ఇది మనకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడే రాస్తారనమాట. ఇప్పుడు అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక యూనివర్సిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే యూనివర్సిటీ ఉంది అనుకోండి. అక్కడ వాళ్ళు క్లియర్ కట్గా రాస్తారు, ఫస్ట్ 3 years విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ రెస్ట్ 3 years విల్ బీ ఇన్ రష్యన్ మీడియం అని రాస్తారు. అలాంటి యూనివర్సిటీస్ అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు వరుణ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ దానికి వర్క్ చేస్తున్నాను నేను. వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు రష్యన్ పేషెంట్స్ రష్యన్ మాట్లాడాలి కదా, అక్కడ వాళ్ళు ట్రాన్స్లేటర్స్ని పెట్టారు స్టూడెంట్స్కి. సో మనం ట్రాన్స్లేటర్స్తో మాట్లాడతాం, వాళ్ళు రష్యన్తో కమ్యూనికేట్ చేసి మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో ఇక్కడ ఆ బాధ లేదనమాట. అండ్ ఇంకొకటి, దీన్ని ఎందుకు అట్లాగా రష్యన్ లాంగ్వేజ్ని ఇలా భారంగా చూస్తున్నారు, అది ఎంత అడిషనల్ బెనిఫిట్ అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేస్తాం. పీజీ చేసిన తర్వాత ప్రాక్టీస్కి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్ కార్డియాలజీ అయిపోతుంది ఇయర్. మా కజిన్ వాళ్ళ వైపు వదిన, ఆమె కూడా పల్మనాలజీ అయిపోతుంది. దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ హాస్పిటల్. నాకు చెప్పారనమాట, అరే నువ్వు అడ్మినిస్ట్రేషన్ చూసుకో, నువ్వు మొత్తం సెలెక్ట్ చేయని చెప్పి. ఇప్పుడు నేను పెద్ద సిటీస్లో వీళ్ళని పెట్టలేను, ఎందుకంటే అక్కడ పెద్ద సిటీస్లో ఎగ్జిస్టింగ్ టాప్ డాక్టర్స్ అనేది ఉంటారు. సో నేను ఒక 1 month గ్రౌండ్ వర్క్ చేశాను. చిన్న టౌన్స్కి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో మీకు పిడుగురాళ్ళ అని చిన్న టౌన్ ఉండేది, తెలుసు. అక్కడ నుంచి ఎక్కువ గుంటూరుకి వెళ్ళేవాళ్ళను. పిడుగురాళ్ళ స్పెషలిస్ట్ ఉన్నారు. సో బై ద టైమ్ వీళ్ళంతా బయటకు వచ్చేసరికి స్మాల్ టౌన్స్ విల్ బి ఆక్యుపైడ్ బై న్యూ డాక్టర్స్ అనమాట. అప్పుడు వీళ్ళకి ఏంటి పొజిషన్? అందుకే వీళ్ళకి ఢిల్లీలో రీసెంట్గా నేను చూస్తే మెడికల్ టూరిజం అనేది ఒకటి ఓపెన్ అయింది. మెడికల్ టూరిజం. ఓకే. ఇప్పుడు రష్యా నుంచి విడిపోయిన కంట్రీస్ ఏమున్నాయి మనకు? కజాకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, అర్మేనియా, జార్జియా, ఇవన్నీ ఉన్నాయి రష్యా నుంచి విడిపోయినాయి. ఇందులో ఈ మధ్య కాలంలో కజాకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి చాలా మంది ఇండియాకి వస్తున్నారు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కోసం. ఎందుకంటే వాళ్ళు యూరోప్ వెళ్తే అది ఎక్స్పెన్సివ్, ఇండియాలో అఫోర్డబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మెడికల్ టూరిజంకి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్కి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అప్పుడు వాళ్ళు ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు రష్యన్ లాంగ్వేజ్ మీద కొంచెం వర్కౌట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 3 classes ఎలా పెడతారు. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ఓ నెట్ఫ్లిక్స్ వీడియో ఇంగ్లీష్లో చూసే బదులు ఒక రష్యన్ వీడియో చూడండి. అప్పుడు మీరు పీజీ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ట్రాన్స్లేటర్ అవసరం లేదు కదా. పేషెంట్ ఎంత సెక్యూర్గా ఉంటాడు. ఇప్పుడు ట్రాన్స్లేటర్ని పెడితే
పేషెంట్ ఏమనుకుంటాడు, ఈయన ఏం చెప్తున్నాడో ఆయన నాకు ఏం చెప్తున్నా అర్థం కాదంటాడు. సో మీ వరకు ఒక సపరేట్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, మనప్పుడు అది బర్డెన్ ఎందుకు అవుతుంది, ఇది అడిషనల్ బెనిఫిట్ అవుతుంది అది. రైట్. సో ఇప్పుడు మనం బేసిక్ గా ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మనం పీజీ చేసిన తర్వాత కూడా ఎప్పుడైనా డాక్టర్స్ కి ఏదో పెద్ద హాస్పిటల్లో పనిచేయడం కంటే సొంత ప్రాక్టీస్ పెట్టుకోవాలి. సో ఆ టార్గెట్ బేస్ మీదే ఈ వర్క్ అంతా వర్క్ నడుస్తుంది. అవుతుంది. అప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చినా కూడా మీకు 2-3 years చేయంగానే జనాలు ఏమనుకుంటారు, అరే ఈ డాక్టర్ దగ్గర ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారని చెప్పి వాడికి కూడా రిప్యుటేషన్ ఇస్తారు కదా. ఎందుకు అది కొంతమంది తెలియక, ఇప్పుడు నాకంటే రియాలిటీ తెలుసు గ్రౌండ్ లెవెల్ కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను, కొంత తెలియక భయపడిపోతారు అనమాట. నో యాక్చువల్లీ ఇప్పుడు యూనివర్సల్ గా కూడా లాంగ్వేజెస్ కున్న మల్టీలింగ్వల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్రెంచ్, రష్యన్ ఏదో ఒకటి మామూలుగా కూడా నేర్చుకోవాలనుకుంటారు. అలాంటిది ఇలా 6 years లోనే నేర్చుకోవటం వల్ల నిజంగానే వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్. ఇప్పుడు యుఎస్ ఉందండి, యుఎస్ లో కూడా స్పానిష్ అనే లాంగ్వేజ్ సెకండ్ మోస్ట్ వైడ్లీ స్పోకెన్. బైలింగ్వల్ ఉంటే రెజ్యూమ్లో అదొక మెరిట్. అలా లాంగ్వేజ్ ఆల్వేస్ అన్ అడిషనల్ బెనిఫిట్, అదనేది మనకి ఎప్పుడు భారం అనేది కాదు. అండ్ ఇప్పుడు మెడికల్ టూరిజం ఫేమస్ అవుతుంది కాబట్టి మీరు అది ఢిల్లీలో కాకుండా ఆంధ్రాలో పెట్టుకోవచ్చు. నేను అందుకే ఏం చెప్తానంటే స్టూడెంట్స్ అందరికీ నేను ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ ఉంటానండి. చాలా వరకు మన స్టూడెంట్స్ ఎలా ఉంటారు, మన తెలుగు కమ్యూనిటీ ఎక్కడ ఉంది, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూస్ చేసుకుంటారు. మీకు ఒకటి తెలుసా అండి, మీరు తెలుగు వాళ్ళతో చదువుకున్నారంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళు మీకు కాంపిటీషన్ కదా. అవును. అందుకే ఏం చేస్తున్నానంటే ఎక్కడైతే అన్ని రకాల పిల్లలు ఉంటారో, అంటే నార్త్ లో నుంచి ఉండాలి, మనకు కేరళ నుంచి ఉండాలి, మొత్తం అలా ఉంటే ఏంటంటే మీకు కనెక్షన్స్ ఏర్పడతాయి, పిఆర్ పెరుగుతుంది, పర్సనల్ రిలేషన్స్ పెరుగుతుంది. అప్పుడు పీజీ ఇక్కడ సెట్ అవ్వట్లేదంటే మీరు వేరే సైడ్ పెట్టుకుంటారు, కరెక్ట్, వాడు లోకల్ కదా స్టూడెంట్, ఆ కనెక్షన్స్ పెట్టుకోండి. అంటే స్టిల్ వీఆర్ స్ట్రక్డ్ ఇన్ ఇంటర్మీడియట్ కైండ్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా. ఒక శ్రీ చైతన్య నారాయణలో ఎగ్జిబిషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా అలానే ఉన్నాం, అది మార్చుకోవాలి. లాంగ్వేజ్ అనేది అడిషనల్ బెనిఫిట్ అండి. ఓకే, సో అది ఓకే అండి. అయితే మీరు అన్నట్టుగా ఇక్కడ అంత థియరీ క్లాస్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ లో జరుగుతుంది, ఎస్. బట్ మనకు అక్కడ వాడుక భాష ఏదైతే ఉందో రష్యన్ మనకు కాస్త ఎక్కువగా అలవాటు పడిపోవటం వల్ల, సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ కి వచ్చేసరికి మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందా? అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు సేమ్ లైక్ ఇప్పుడు నేను తమిళనాడులో వస్తే నాకు తమిళ ఎలా వస్తుందో అలా రష్యన్ నేర్చుకుంటున్నాను పేషెంట్ తో కమ్యూనికేట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, మీకు లాంగ్వేజ్ వస్తే ఈ లాంగ్వేజ్ అనేది మన ఎంబీబీఎస్ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు దానివల్ల. మీకు లాంగ్వేజ్ వస్తే ఇప్పుడు సపోజ్ ఈరోజు జనరల్ సర్జరీ క్లాస్ ఉందండి, 3 to 6 ఇచ్చారు, మీరు ఇంట్రెస్ట్ ఉన్న నైట్ షిఫ్ట్ చేయొచ్చు డాక్టర్తో, సబ్జెక్ట్ పెంచుకుంటున్నారు కదా, అలా మీకు సబ్జెక్ట్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ నైట్ షిఫ్ట్లు మీకు టైం టేబుల్ లేనప్పుడు కూడా మీరు వెళ్ళి అలాట్ చేసుకోవచ్చు అనమాట. సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కదా, మరి సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు క్లినికల్ పెరుగుతుంది కదా. 90% దేని నుంచి వస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్, క్లినికల్ నుంచి. ఆబ్వియస్లీ చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పారండి. సో ఇది అంటే ఓన్లీ రష్యన్ లాంగ్వేజెస్కే వర్తిస్తుందా, లేదంటే ఇప్పుడు కొంతమందికి చైనా కూడా వెళ్తూ ఉంటారు ఎంబీబీఎస్కి, సో అలాంటి వాళ్ళకి కూడా బెనిఫిటే అంటారా? చైనా ఇక్కడ మెడికల్ టూరిజం లేదు, అక్కడే ఉన్నారు అనమాట. ఇప్పుడు కొంచెం మనకు చైనా, యుక్రెయిన్ ఇలాంటి కంట్రీస్ నుంచి వెళ్ళడం తగ్గింది గత 2 years నుంచి. ఇప్పుడు మెడికల్ టూరిజం మెయిన్ ఈ కంట్రీస్ నుంచి, ఎందుకంటే కజాకిస్తాన్ మనకి ఢిల్లీ నుంచి ఎంత 2-3 hours డ్యూరేషన్ ఫ్లైట్. అందుకే అవన్నీ రష్యన్ డామినెంట్ లాంగ్వేజెస్ అన్నమాట మొత్తం వచ్చేసరికి, అలా మనకు అది ఉపయోగపడుతుంది. సో అలా అంటే మెడికల్ టూరిజం ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్న కంట్రీస్ ని కూడా మనం ఆప్షన్ లో పెట్టుకోవడం ఒక బెనిఫిట్ అవుతుంది. ఫిల్టరేషన్ మీరు తప్పించుకుంటారు, ఉన్న వాటిలో మీకు స్టార్టింగ్ ట్రబుల్ అనేది కొంచెం తగ్గుతుంది. అదే. సో చాలా చక్కగా వివరించి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.